మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి. పూజ మాత్రం ఎక్సలెంట్ గా చేసేసి మహాలక్ష్మిలా రెడీ అయ్యావు. మార్నింగ్ నా కోసం ఏం మాట్లాడావు అని అడిగారా? ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తా పర్వాన్నం. అర్థమైందా? ఫ్యాన్ ఓడి దూర్చాడు, ఆ పకెట్లో ఫ్యాన్ ఓడి దూర్చాడు. దీని లోపల బట్టలన్నీ నేను కదా మడత పెట్టా, నీ బట్టలు కూడా మడత పెట్టా. కాంచీపురం వాళ్ళు తిట్టుకుంటారు. సాంప్రదాయిని పెళ్ళికి ముందు ఇప్పుడేమో చూసారా సార్ డబుల్ యాక్షన్. యూత్ అందరికి ఏం చెప్తావు? పెళ్లి చేసుకోమంటావా? చేసుకోవాలని. ఎందుకు? వాళ్ళు కూడా అనుభవించాలని. సో ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఆ కోపం నేను భరిస్తున్నానంటే ఇవన్నీ కూడా ఆయన భరించాలి. వచ్చింది రోడ్లో మాటలు. ఈ రోజు నేను మహాలక్ష్మి. సో కంచీపురం వాళ్ళు వరమహాలక్ష్మి నుంచి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్యూర్ కంచీపురం సారీని ప్రజెంట్ చేస్తున్నారు. ఇలా కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబో అయితే చాలా బాగుంటుంది. అన్నయ్య ఇది ఎక్స్పెషల్లీ నీ కోసం అన్నయ్య. సో ఎల్లిం ప్రోడక్ట్. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో ఈరోజు అయితే వరలక్ష్మి మహాలక్ష్ములందరికీ కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు, వరలక్ష్మి రథ శుభాకాంక్షలు. సో మరి కంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళైతే మా వాసంతి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేశారు. అండ్ వరలక్ష్మి రథం ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క అద్భుతంగా చేసుకుంటారు. అమ్మవారిని చాలా అందంగా రెడీ చేస్తారు. మనకి 2 days బిఫోర్గానే అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసేసుకుంటాము. ఇంకా ఫ్రైడే వచ్చింది అంటే మార్నింగే ఎంత బాగా అమ్మవారిని రెడీ చేస్తాం కదా, అలాగే మనం కూడా మహాలక్ష్మిలా రెడీ అవుతాం. అండ్ ఈ రోజైతే మన వాసంతి కృష్ణన్ ఇంట్లోని అసలు అమ్మవారిని ఎంత అందంగా రెడీ చేసింది, తను కూడా మహాలక్ష్మిలో ఎంత బాగా రెడీ అయింది, ఎంత బాగా ముస్తాబైందో కూడా చూసేద్దాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. సో వాసంతి వాళ్ళ హౌస్ అండ్ అమ్మవారిని కూడా చూసేద్దాం. సో మొత్తానికి పూజ మాత్రం ఎక్సలెంట్ గా చేసేసి మహాలక్ష్మిలా రెడీ అయ్యావు.
థ్యాంక్ యూ సో మచ్. కదా, కానీ అందరూ ఈసారి ముక్కు పుడక ఇలా పెడుతున్నారు కింద నుంచి, నువ్వు పెట్టలేదేంటి? నేను నిన్న ఫోటోషూట్ లో పెట్టాను, అది మార్నింగ్ అప్లోడ్ చేసా. చూడుపో చూడుపో అంటే నాకు మంజుషాకి ఉన్న బాండింగ్ చూడుపో దగ్గర ఉంది. చూసారండి, అంత బాండింగ్ ఉంది. అవును కదనే చెప్పు. కరెక్ట్. చూసారండి డబుల్ యాక్షన్. అమ్మా ఎంత తెగించారా అన్నీ మీమర్స్ అన్ని బాగా మీమ్స్ అన్ని ఫాలో అవుతున్నాడు తెలుసా. అసలు మార్నింగ్ నా కోసం ఏం మాట్లాడావు అని అడిగావా అన్నయ్యని? నేను నా గురించి చాలా మాట్లాడుంటాడు. ఏంటంటే మాట్లాడుంటాడు గెస్ట్ పరమాన్నం గురించి మాట్లాడుంటాడు. దాని గురించి టాపిక్ ఏది లేదు, ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తా పరమాన్నం. అర్థమైందా? నీకు చెప్పింది అసలు టాపిక్ తీసిందా నేను? అది ఎంత దారుణంగా చేసినావు తెలుసా దాన్ని నువ్వు. అదే అందరికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అదే చూపిస్తున్నాడు. సరే ఏదో టైం బాగాలేక అది అట్లా అయిపోయింది. అది బాగాలేక అట్లా అయిపోయింది. ఏం చేసావు అమ్మా? పరమాన్నం పెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఫోటోషూట్కి వెళ్ళావా? అది రసమన్నంలో ఉంది. పరమాన్నం కాదు, రసమన్నం. అది తీరా చూస్తే అట్లా అనిపించింది, ఇదేంటి రసమన్నం చేసిందని చూసిన. ఇట్లా అన్నయ్య పాప నువ్వైనా చేయాల్సిందని చేసా. తర్వాత రిపేర్ చేయలేదు, దాన్ని వదిలేసా. పాలు విరిగిపోయినాయి, పాలు ఇరగొట్టేసింది. కానీ తర్వాత మళ్ళీ పాలు తెప్పించి మళ్ళీ చేసా. ఒప్పుకుంది అన్నయ్య, ఒప్పుకుంది. అదే అది ఏం చేస్తా. పెరుగన్నం చూస్తావు? అదేమైంది? ఏం లేదు, రైస్ యాక్చువల్లీ మనము కుక్ చేసిన తర్వాత కదా పెరుగన్నం చేసేది. తను డైరెక్ట్ రైస్ వేసేసింది అనమాట. అట్లా కచ్చిగా ఉన్నాయి అన్ని. అంటే అట్లా కూడా కచ్చిగా ఉన్నాయి అన్ని. దాని అర్థం అది అట్లా చేస్తారని నాకు తెలియదు. అది కూడా పక్కన పెట్టేసి మళ్ళీ చేసా పెరుగన్నం మళ్ళీ చేసా. అందుకే అన్నయ్య మా వాళ్ళు చెప్పారు, పాపం అండి అసలు మొత్తం అంతా అన్నయ్య చేస్తున్నారని చెప్పాడు. ఎవరు? 3 రోజుల నుంచి ఇల్లు సర్ది పెట్టింది నేను. ఈ రోజు ఒక పరమాన్నము ఒక చిత్రాన్నం చేసేస్తే సరిపోతుంది. పాపం అసలు నేను వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నా. పంతులు గారికి ఎన్ని ఇచ్చాడు తెలుసా? వసు ఇస్తే సరిపోతుందో? నేను 3 రోజుల నుంచి నా కష్టం ఎవరు చూసారు? ఇల్లంతా నేనే సర్ది పెట్టాను. ఏం సర్ది పెట్టావు? ఉన్నది అక్కడనే జస్ట్ ఇలా మాప్ కొట్టి పెట్టావు. ఆ ఫ్యాన్ ఎవడు తుడిచాడు? ఆ పక్కింట్లో ఫ్యాన్ ఎవడు తుడిచాడు? పక్క రూమ్ లో ఫ్యాన్ ఎవడు తుడిచాడు? ఆ మిర్రర్ ఎవడు తుడిచాడు? ఆ చిన్న మిర్రర్ ఎవడు తుడిచాడు? ఆ బాల్కనీ ఎవడు కడిగాడు? ఇంకల్ బాల్కనీ నేను కడిగా. దీని లోపల బట్టలన్నీ నేను కదా మడత పెట్టా. నీ బట్టలు కూడా మడత పెట్టా. కాంచీపురం వాళ్ళు తిట్టుకుంటారు చెప్తున్నా. రేపు అది కూడా మడత పెడతా. ఏముంది అన్నయ్య, నీ కష్టం పగవాడికి కూడా రాదు. అందుకే అన్నాను కదా. పాపం వసు. అసలు ఆ మనిషి పెళ్లికి ముందు పెళ్లికి ముందు ఇట్లా అంటుండే, ఇప్పుడేమో అంత లేదు. గుంజుతే ఇట్లా వెళ్ళిపోతా అంతే, ఏం లేదు. సంకలకి వెళ్ళిపోతా, వస్తు సంకలకి ఇట్లా అట్లా ఉంది. చూసారా సరే డబుల్ యాక్షన్ కాదు. ఇగో ఎవడైనా కమెంట్ చేయాలంటే చేసుకోండి, పర్లేదు. కానీ ఇది మాత్రం నిజం, రియాలిటీ. అన్నయ్య, యూత్ అందరికి ఏం చెప్తావు? పెళ్లి చేసుకోమంటావా? చేసుకోవాలనే చెప్తా. ఎందుకు? వాళ్ళు కూడా అనుభవించాలని. నేను ఒక్కడే బాధపడాలి, నేను ఒక్కడే కష్టపడాలి, ఏడవాలి, పనులు చేయాలి. మీరు చేయరా? మీరు కూడా చేయాలి, మీకు కూడా తెలియాలి. అసలు ఎలా వసు ఇంత ఉన్న ఎలక పిల్లల పాపం అంత మనిషిని అలా ఎలా సంఖ్యలో పెట్టేస్తున్నావు? మీకు ఒక వర్షనే తెలుసు, ఇంకొక వర్షన్ తెలీదు. ఇంకో వర్షన్ ఏంటి చెప్పు? నాకు తెలియదు, నేను చెప్పు. సో ఆయనకి చాలా కోపం ఎక్కువ. ఆ కోపం నేను భరిస్తున్నానంటే ఇవన్నీ కూడా ఆయన భరించాలి. ఆడు ఆయన పేరేంది? ఆయన పేరు మీమర్. పబ్జి ఆడతాడు చూడు, వచ్చింది రోడ్లో మాటలు లిటరల్ గా వచ్చినాయి. కాదు నాకు కోపమా? కాదు. ఈ 6 నెలలు ఒక నిమిషం. ఈ కెమెరా వెనకున్న మీ ఫ్రెండ్ సందీప్ కి తెలుసు. సందీప్ పక్కన ఉన్న వాళ్ళ ఆవిడకి కూడా తెలుసు నువ్వు పెట్టు. అర్థమైంది? ఒక్క నిమిషం. 6 months నుంచి ఒక్కసారి అయినా ఎట్లున్నా నేను చెప్పా కదా మార్నింగ్ ఎగ్జాంపుల్. కర్రీ బాగుందంటే నిజంగా బాగుందా, బాగాలేదని అంటే అంత కష్టపడి చేస్తే బాగాలేదంటావా? ఇగో ఈ టైప్ ఉంటుంది ఆమె సైకోయిజం. నిజంగా నిన్ను చూసి మీమర్స్ లో మీమ్స్ పెట్టారేమో అనిపిస్తుంది వాసు. నువ్వు ఇలా అంటే చూడడానికి ఇంత బ్యూటిఫుల్, నువ్వు చూస్తే మనసు చూస్తే ఇంత క్యూట్నెస్, మనిషి ఇంత మంచిది అని అనుకుంటే ఇక్కడ అంతా డెవిల్ లా కనిపిస్తున్నావు ఏంటి మా అన్నయ్య దగ్గర? డెవిల్ ఏం లేదులే. ఇప్పుడు నేను అట్లా డెవిల్ అని నేను పరోక్షంగా ఏమంటారు తెలుగు వస్తలేదు. అందరి ముందు ఒప్పుకుంటే ఇంకేం లేదు, మీరు పోయినాక నేను అయిపోతా. మా ఇంటి మహాలక్ష్మి అంతే. ప్రస్తుతానికి ఆ డైలాగ్ మాత్రమే పెట్టండి. నెక్స్ట్ టైం నుంచి ఇల్లు మొత్తం కెమెరాలు పెడతాను. ఆల్రెడీ అక్కడ పెట్టింది. ఒకసారి నీకు చెప్పాను దయ్యాలు గీయాలని.
దయ్యాల కోసం పెట్టింది. దయ్యాల కోసం పెట్టడం కాదు, కామన్ ఓవర్ యాక్షన్ కి ఎవడు కోపడతాడో చూద్దాం అని చెప్పేసి కెమెరా అక్కడ పెట్టింది. అది వసు ఎందుకు వసు ఎలా తయారు మామూలుగా ఉండదు వసు అంటే. అమ్మో నాకు అర్థమైంది. అది ఈ రోజు నేను మహాలక్ష్మి, సో నా గురించి ఏమేమి చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఉంటుంది అమ్మా సాయిరా ఏదో అవుతుంది కదా ఫ్రైడే రోజు, పొరపాటున నా దరిద్రాన్ని ఫ్రైడే అవుతుంది. నేను మహాలక్ష్మి, నేను దేవత, నేను పూజ చేసి వచ్చిన, నన్ను ఏమనొద్దు కాలుకో. ఏంది ఇది అసలు? నేను ఒక్క మాట మాట్లాడితే పాపం ఆ టైంలో ఇట్లా చూస్తా, ఓకే దీంతో మాట్లాడడం కంటే నోరు మూసుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చొని పబ్జీ ఆడుకోవడం నేను అనిపిస్తుంది. అందుకే వెళ్ళిపోతాను. ఓం సాయిరామ్. సాయిరామ్ అది వస్తున్నాయి, అది నోటి దాకా వస్తున్నాయి డైలాగ్. అయ్యో అన్నయ్య పాపం అన్నయ్య, నిజంగానే పాపం. చెప్పాగా మగ జీవే పాపం. 9 మెంబర్స్ పాపం ఈడ. ఆయన కూడా పాపమే, ఎందుకంటే ఆయన మగాడు అంతే పాపమే. ఇక నా తలలో పెయిన్ మగది ఉన్నా కూడా అది కూడా పాపమే. అది నేను కుట్టిన పర్లేదు పాపమే, అది చెప్తున్నా. ఇంక ఏం మాట్లాడతాం, ఈ రోజు పవిత్రంగా పూజ చేసుకున్నాను, నేనేం మాట్లాడకూడదు. ఓవర్ టు హిమ్. ఇంకేం ఓవర్ టు హిమ్ లే, అంతా అయిపోయింది నా జీవితం. పరవన్నం చిన్న పిల్లల్ని చేసి పెళ్లి చేసేసి అందరికి. అయ్యో 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 ఇప్పుడు ఎవరు చెప్పుకోలేదు కానీ నిజంగా ఇట్లా ఇట్లా కప్పుకొని ఏడుస్తా బ్రో లోపల పోయి బాత్రూంలో దాక్కొని ఎవరు చెప్పకుండా పెళ్ళి అయిపోయిందని. అంటే చెప్తున్నా పెళ్ళి అయిపోయిందని. ఏముందిలే ఈ 4 గోడల మధ్యలో బతుకుతున్నా అట్లా చేసేసి నన్ను ఏడికి పోనీయదు తెలుసా మంజుష, ఒక్క ట్రిప్ పోనీయదు. ఎందుకంటే ఎందుకు పోతావు నువ్వు ట్రిప్కి? అందరు కలిసి వెళ్తున్నారుగా. జిమ్ పోతా, జిమ్కే ఎంతసేపు చేస్తున్నావు జిమ్? ఆ జిమ్ లో ఎవరు ఉన్నారు? గర్ల్స్ వస్తారా? నువ్వు వెళ్ళే టైంలో గర్ల్స్ ఉంటారా? సరే ఇదే జిమ్ కి నన్ను పంపిస్తాడు, అడగండి. వెళ్ళు జిమ్ కి వెళ్ళు. జిమ్ వద్దని నేను అంట. పిలాటిస్ పోయినప్పుడు లేదా? నేను అప్పుడు వదిలేదా? పిలాటిస్ లో 7 మంది ఉంటారు. అయినా ఏంటిది, వాట్స్ గోయింగ్ ఆన్ గైస్? ఆపండి. పొన్నిలే ఇప్పటి వరకు వారైంది కదా. సో కంచిపురం వాళ్ళు వరమహాలక్ష్మి నుంచి ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్యూర్ కంచిపురం సారీని ప్రజెంట్ చేస్తున్నారు. సో ఒకసారి ఓపెన్ చేసి చూడేలా ఉంది. ఏ కలర్ ఉండొచ్చు గెస్ట్ చేయి. సో ఐ నో ఆల్రెడీ అబౌట్ దిస్ వరమహాలక్ష్మి. సో వీళ్ళ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబో అయితే చాలా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ దీంట్లో మంచి కలర్తోనే, నాకు నచ్చిన కలర్తోనే మంజుష అయితే వచ్చినట్టుంది. సో చూద్దాం ఏదుందో. ఈరోజు మహాలక్ష్మి నాకు పంపించిన లాగా కంచిపురం లాంటి వరమహాలక్ష్మి వాళ్ళు నాకు శారీ సెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేదా? లుక్ ఎట్ దిస్ కలర్. ఏ లేదు సీరియస్లీ, ఈ కలర్ అనేది అమ్మవారి కలర్. యు నో దట్ గ్రీన్ అనేది అవును ఆబ్వియస్లీ నేను ఈరోజు అమ్మవారి చెప్పా కదా, సేమ్ డైలాగ్. చాలా బాగుంది. నేను అమ్మవారి ఈరోజు అని నిజం చెప్పని ఎలా ఉందో. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్ కాంబో. అసలు చెప్పాలంటే మా ఆవిడ మీద శారీ ఇట్లా పడంగానే ఇంకా బ్యూటీ. చాలా ఇంతసేపు అంతా చెప్పి ఇప్పుడు మా ఆవిడ మీద అంట చూడండి ఎలా చెప్తున్నాడు. బాగుందా నాకు శారీ? చాలా బాగుంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వరమహాలక్ష్మి ఫర్ దిస్ బ్యూటిఫుల్ శారీ. ఈ అకేషన్ కి నాకు పంపించిన కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు. పంచి కాదు కంచిపట్టు ప్యూర్ కంచిపట్టు. అన్నయ్య సూపర్. సో ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే రోస్ట్ చేయాలి నన్ను. లేదు మంచి గ్రోత్ అవుతూ మంచి సక్సెస్ అవుతూ నెక్స్ట్ ఇయర్ వరకు ఓన్ హౌస్ లోకి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ అందరి ఫ్యాన్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మంజుష. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్. మీరు కూడా తొందరలో సక్సెస్ఫుల్ అయిపోవాలి, తొందరగా పెళ్లి చేసుకోవాలి. వద్దు ఆగు, పెళ్ళంటావు మధ్యలో ఆగు. చాలా హైట్స్కి వెళ్ళిపోవాలి, హైట్స్కి రీచ్ అవ్వాలి. అంటే మంజుష చెట్లే కదా, ఆమె ఎందుకు కష్టపడ్డాను. వేరే వాళ్ళు అయితే పర్లేదు, వాళ్ళని కష్టపడిని. ఇలానే అందరితో ఇంత నీట్గా ఎలా అయితే యాంకరింగ్ చేస్తున్నారో ఇలానే చేయాలి. అండ్ తొందరలో పెళ్లి చేసుకో మంజుష, సక్సెస్ఫుల్ అయిపో. అంటే వసు కోసం ఆ లాస్ట్ డైలాగ్. సూపర్. సో ఫైనల్లీ ఇలా, సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచి సక్సెస్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఉండాలి, ఓన్ హౌస్ అంటే సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండి నువ్వు మాతో ఉండాలి. ఇది ఇప్పుడు వద్దులే, ఆ తర్వాత మనం
అయితే ఓన్ హౌస్ తర్వాత అయితే ఫస్ట్ ఓన్ హౌస్. ఎస్, ఓన్ హౌస్ కావాలి ఫస్ట్. థాంక్యూ సో మచ్ అన్నయ్య. ఇది ఎక్స్పెషల్లీ నీ కోసం అన్నయ్య. పట్టుకో చెప్తాను. బాత్రూమ్ కడిగేవే కదా. ఫ్లోర్ క్లీనింగ్, వాష్రూమ్ క్లీనింగ్ అయితే నా కోసమే. నాకు అర్థమైంది. టీవీ మొత్తం ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్ గా. నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ లో కొంచెం 2 drops వేసేస్తే క్లీన్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే మంచి స్మెల్ ఉంటుంది. అంటే 2 drops వేసినాక దాన్ని అట్లా వెయిట్ చేయాలి. లేదా నువ్వే క్లీన్ చేయాలి. అదే అడుగుతున్నా నేను. ఇంకా బకెట్ ని చూసి ఇట్లా వెయిట్ చేస్తే అదే క్లీన్ అయిపోతుందేమో అనుకుంటున్నా. లేదు. మరి వస్తు ఏం చేస్తుంది? సారీ నాకు, ఇది నీకు. ఇంత దిగించారు అందరు కలిసి. ఇది ఇచ్చారు. ఒకప్పుడేమో వేరే బాటిల్స్ పట్టుకునేటోడిని, ఇప్పుడేమో ఈ బాటిల్స్ ఇచ్చారు అందరు కలిసి. సో ఎలిమ్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కూడా మంచిషా ఇంకొక సెట్ తీసుకురామ్మా అంటారు. డెఫినెట్ గా. థ్యాంక్ యూ ఫర్ దిస్. విల్ డెఫినెట్లీ ట్రై దిస్. నువ్వు అన్నట్టే. ఎందుకంటే మన హౌస్ నీట్ గా ఉంటే, ఎలాంటి బ్యాక్టీరియాస్ రాకుండా ఉంటే మనం కూడా చాలా హెల్దీగా ఉంటాం. నాలాంటి ఓసిడి గాడికి ఇలాంటిది డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ ఎలిమ్. థ్యాంక్ యూ ఎలిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎలిమ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.